నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ వాయిస్. గోల్డ్ లోన్స్ తీసుకునే వారికి అలర్ట్. కేంద్ర ఆర్థిక శాఖలో భాగమైన డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ గోల్డ్ లోన్స్ డ్రాఫ్ట్ గైడ్లైన్స్ సవరించాలని ఆర్బీఐకి కొన్ని సిఫారసులు చేసింది. గోల్డ్ లోన్ సిస్టమ్ ని పారదర్శకంగా ఉంచేందుకు, చిన్న రుణగ్రహీతలకు రూల్స్ అనుకూలంగా మార్చేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మార్గదర్శకత్వంలో వచ్చిన ఈ సూచనలు చేశారు. ఈ మార్పులు అమలు చేసేందుకు బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు మరింత సమయం ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి 2025 మే 30న కేంద్ర ఆర్థిక శాఖ ఎక్స్లో ఒక పోస్ట్ షేర్ చేసింది. ఆర్బీఐ డ్రాఫ్ట్ గైడ్లైన్స్ కి 2 కీలక మార్పులను ప్రతిపాదించినట్లు పేర్కొంది. 2 లక్షల వరకు బంగారు రుణాలను కొంత నిబంధనల నుంచి మినహాయించాలని డిఎఫ్ఎస్ సూచిస్తోంది. వైద్య అవసరాలు, ఇంటి అవసరాల కోసం బంగారు రుణాలపై ఆధారపడే చిన్న రుణగ్రహీతల కోసం ఈ సూచన చేసింది. వారు కఠినమైన నిబంధనలు ఎదుర్కోకుండా సులభంగా, త్వరగా డబ్బు పొందే వీలుంటుంది. కొత్త నిబంధనల అమలు తేదీని 2026 జనవరి 1కి వాయిదా వేయాలని డిఎఫ్ఎస్ సిఫారసు చేస్తోంది. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, ఇతర రుణదాతలు తమ సిస్టమ్స్ అప్డేట్ చేయడానికి తగినంత సమయం ఇస్తోంది. 2025 ఏప్రిల్ రివ్యూ సమయంలో ఆర్బీఐ గోల్డ్ లోన్స్ సిస్టంలో సమస్యలను గుర్తించింది. దీంతో గోల్డ్ లోన్ పద్ధతులను స్టాండర్డైజ్ చేయడానికి డ్రాఫ్ట్ రూల్స్ ని విడుదల చేసింది. ఆర్బీఐ గుర్తించిన సమస్యల్లో ఇన్కన్సిస్టెంట్ లోన్ వాల్యూ రేషియో ముఖ్యమైంది. కొంతమంది రుణదాతలు బంగారం విలువలో 75% కంటే ఎక్కువ విలువైన రుణాలను ఇస్తున్నారు. దీనివల్ల డిఫాల్ట్స్ రిస్క్ పెరిగింది. అలానే రిస్క్ చెక్స్ సక్రమంగా జరగడం లేదని ఆర్బీఐ గమనించింది. రుణగ్రహీతలు ఎల్లప్పుడూ తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని సరిగ్గా అంచనా వేయడం లేదా బంగారం యాజమాన్యం నాణ్యతను ధృవీకరించడం లేదని తెలిపింది. కొంతమంది రుణదాతలు గోల్డ్ ఎవాల్యుయేషన్ వంటి పనులను నిర్వహించడానికి ఫిన్టెక్ ఏజెంట్లు, థర్డ్ పార్టీలపై ఆధారపడ్డారు. ఇలా చేయడం వల్ల చాలా మోసాలు చోటు చేసుకుంటున్నాయని ఆర్బీఐ దృష్టికి వెళ్లింది. రుణగ్రహీతలు తిరిగి చెల్లించలేనప్పుడు కొంతమంది రుణదాతలు సరైన పారదర్శకత లేక, నోటీసు లేకుండా తాకట్టు పెట్టిన బంగారాన్ని వేలం వేశారు. వీటిని పరిష్కరించడానికి ఆర్బీఐ కఠినమైన నియమాలను ప్రతిపాదించింది. వడ్డీతో సహా రుణ వ్యవధి అంతటా ఎల్టీవీ నిష్పత్తి 75% వద్ద ఉంచాలని స్పష్టం చేసింది. బుల్లెట్ రీపేమెంట్ లోన్స్ చివరికి పూర్తి మొత్తాన్ని తిరిగి చెల్లించే విధానంలో అమౌంట్ ని బంగారం విలువలో 65 నుండి 68% నుంచి 55 నుండి 60% తగ్గించవచ్చు. ఈఎంఐ బేస్డ్ లోన్స్ కి కొంచెం ఎక్కువ మొత్తాలను అనుమతించవచ్చు. రుణదాత పోర్ట్ఫోలియోలో బంగారు రుణాలు ఎంత ఉండవచ్చనే దానిపై పరిమితులను విధించనుంది. ముడి బంగారంపై లోన్లు ఆపేయనుంది. గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ లేదా వివాదాస్పద బంగారంపై రుణాలను కూడా ఆపేసింది. బంగారు ఆభరణాలు లేదా బ్యాంక్ ముద్రించిన నాణాలను మాత్రమే అనుమతిస్తుంది. ప్రతి రుణగ్రహీతకు కిలో వరకు, నాణాలకు 50 గ్రాముల వరకు లిమిట్ ఉంది. బంగారు రుణాలు లక్షలాది మంది భారతీయులకు, ముఖ్యంగా వెంటనే డబ్బు కావాలన్నప్పుడు ఆభరణాలను తాకట్టు పెట్టే చిన్న రుణగ్రహీతలకు జీవనాధారం. 2024 డిసెంబర్ నాటికి బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలలో 11,11,398 కోట్ల బంగారు రుణాలు ఉన్నాయి. ఇది 2023 డిసెంబర్లోని 8,73,800 కోట్ల నుంచి 27.26% పెరిగింది. అయితే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కూడా 28.58% పెరిగి 5,307 కోట్ల నుంచి 6,824 కోట్లకు పెరిగాయి. ఇది వ్యవస్థలో నష్టాలను చూపుతుంది. ఆర్బీఐ కఠినమైన నియమాలు చిన్న రుణ గ్రహీతలు బంగారు రుణాలను పొందడం కష్టతరం చేస్తాయని డిఎఫ్ఎస్ ఆందోళన చెందుతోంది. అందుకే ఈ వర్గాలకు ఉపశమనం కల్పించే చర్యలను తాజాగా ప్రతిపాదించింది. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని కిందున్న బెల్ ఐకాన్ని నొక్కండి. థాంక్యూ.